Hello everyone, I'm Ramanjanelu and welcome back to our channel Made Easy Education and Career Guidelines. So in today's video, we are going to explore an important topic from the class 8 Social Studies, that is chapter 8, public facilities. We will discuss what the public facilities are and their importance and the role of government play in ensuring equal access for all. So let's get started. So wait a minute. Begin with what the public facilities are. So public facilities are essential services provided by the government to ensure the basic needs of society are met. So these include services like water, healthcare, education, transportation, electricity, and sanitation. So the government is responsible for making sure these facilities are accessible to all, especially the underprivileged section of society. అయితే అసలు ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? సో అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు మన సొసైటీలో మన పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటంటే, మన సొసైటీలో ఉన్న ప్రజలకి కొన్ని అవసరమైన బేసిక్ నీడ్స్ అన్నీ ఉంటాయి. వాటిని మన గవర్నమెంట్ అనేది అంటే కొన్ని ఎసెన్షియల్ సర్వీస్ ద్వారా వాటిని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. దాన్నే పబ్లిక్ ఫెసిలిటీస్ అంటాం. అవేంటి ఆ పబ్లిక్ ఫెసిలిటీస్ ఏంటి చూసినట్టయితే, అవి వాటర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ అండ్ శానిటేషన్. సో ఇవి అనమాట. అండ్ ఆల్సో ది గవర్నమెంట్ అనేది ఏంటంటే, ఈ యొక్క ఫెసిలిటీస్ అనేవి అంటే మన సొసైటీలో ఉన్న పీపుల్స్ అందరూ, లైక్ ఎస్పెషల్లీ ఎవరైతే అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, అంటే లైక్ ఇప్పుడంటే మన సొసైటీకి దూరంగా ఉంటారు. అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం కదా, మార్జినలైజ్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అందే విధంగా గవర్నమెంట్ అనేది ఒక బాధ్యతగా వహించి వాళ్ళకి అందజేసే విధంగా చూస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా వాట్ పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటి అనేది. Then coming to the another major issue in this chapter, that is importance of public facilities. So public facilities are important. So they are basic needs to fulfillment. They are vital for dignified life, and also these are universal access. So government responsibility to provide for all citizens, and also they play a role in development. So it improves the quality of life and support social economic growth, and also equality and equity. So it helps to reduce inequality, giving everyone equal opportunities. అయితే ఇంతకుముందు మనం పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పబ్లిక్ ఫెసిలిటీస్ యొక్క ప్రాముఖ్యత చూసుకుందాం. ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ ఏం చేస్తాయి, ఏవైతే మనకి కొన్ని బేసిక్ అంటే అతి ముఖ్యమైన అవసరాలు ఉంటాయి కదా, వాటిని ఫుల్ఫిల్ చేస్తాయి. ఏదైతే మన లైఫ్కి, అంటే ఇప్పుడు మన ఈ సొసైటీలో జీవించడానికి, అంటే ఒక గౌరవప్రదమైన ఒక డిగ్నిఫైడ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట. దెన్ కమింగ్ టు దెన్ దీస్ ఆర్ యూనివర్సల్ యాక్సెస్. అంటే ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి అందరికీ అందాలన్నమాట, అందే విధంగా ఉండాలి. ఇది ఎవరి చేతిలో ఉంటుంది? మన గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అంటే ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి మన సొసైటీలో ఉన్న సిటిజన్స్ అందరికీ ప్రొవైడ్ చేసే బాధ్యత అనేది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. దెన్ పబ్లిక్ ఫెసిలిటీస్ యొక్క ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే, ఇది మన జీవిత విధానం ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తుంది అనమాట ఈ పబ్లిక్ ఫెసిలిటీస్. ఇవి ఏం చేస్తాయి, ఏదైతే మన సామాజిక పరమైన లేదంటే ఆర్థికపరమైన వృద్ధికి మన సపోర్ట్ చేస్తాయి, అట్లాగే మన లైఫ్ అనేది క్వాలిటీ లైఫ్కి మారే విధంగా ఇవి ఇంప్రూవ్ చేస్తాయి అనమాట ఈ యొక్క పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి. అండ్ ఆల్సో ది ఎన్ష్యూర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ. ఇదేం చేస్తుంది, ఇంకో పబ్లిక్ ఫెసిలిటీ మనలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ని రిడ్యూస్ చేస్తుంది. ఏ విధంగా రిడ్యూస్ చేస్తుంది? ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి అందరికీ అందే విధంగా, లైక్ అందరికీ ప్రొవైడ్ చేయడం విధంగా మనలో ఉన్న ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది ఓవరాల్ అంటే పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత. దెన్ కమింగ్ టు
another major topic in this lesson, that is key public facilities. Now here we will discuss the what are the key public facilities in this chapter. Or one, water supply. So it is essential for life. We all know water is essential for life. So it is linked to the fundamental right to life under Article 21. So but water supply is unequal access, especially in rural and poor urban areas. And also the government is ensure safe regular water supply where private companies may fail. సో ఫస్ట్ది ఏంటంటే ఈ పబ్లిక్ ఫెసిలిటీ చూసినట్లయితే అందులో ముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది వాటర్ సప్లై అనమాట. ఎందుకు మనకందరూ తెలుసు, అంటే మన లైఫ్ అనేది లీడ్ చేయడానికి మనకి ఇది చాలా అవసరం, చాలా అసెన్షియల్ అనమాట వాటర్ సప్లై అనేది. ఇది మనకి ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ కింద మనకి ఉందని లింక్ అయింది అనమాట వాటర్ సప్లై అనేది. అలాగే ఈ వాటర్ సప్లై అనేది మనకి రూరల్లో కానీ కొన్ని పూర్ అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా, వీటిలో చూసుకున్నట్లయితే ఈ యాక్సెస్ అనేది అన్ఈక్వల్గా ఉంది, అంటే సమానంగా లేదు. అంటే లైక్ ఇప్పుడు పల్లెటూరులో ఒక విధంగా, లేదంటే సిటీస్లో మేజర్గా అక్కడ ఏంటంటే ఈక్వల్గా వాటర్ యొక్క యాక్సెస్ లేదు. దెన్ కమింగ్ టు ద థర్డ్ వన్, దట్ ఈస్ సో తద్వారా ఏమవుతుందంటే గవర్నమెంట్ అనేది నిర్ధారించుకోవాలి, అంటే ఈ వాటర్ సప్లై అనేది సేఫ్గా ఉండాలి. అలాగే ఎక్కడైతే ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ ప్రైవేట్ కంపెనీస్ అనేది ఈ వాటర్ సప్లై చేయడంలో ఫెయిల్ అవుతాయో అప్పుడు గవర్నమెంట్ అనేది రెగ్యులర్ వాటర్ సప్లై అందించాలన్నమాట. ఇది వాటర్ సప్లై. దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్, దట్ ఈస్ హెల్త్ కేర్. సో పబ్లిక్ హాస్పిటల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ప్రొవైడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ and also they are free or low cost but often crowded with poor infrastructure. సో దాని రెండోది ఏంటి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనమాట. మనందరికీ తెలుసు, అంటే మనకి పబ్లిక్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ కొన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి అనమాట. ఇవి ఏం చేస్తాయి, కొన్ని అతి ముఖ్యమైన హెల్త్ సర్వీసెస్ని మనకి సిటిజన్స్ అందరికీ అందజేస్తాయి. కానీ ఈ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. అట్లాగే కొన్ని తక్కువ కాస్ట్తోనే కంపేరింగ్ టు ప్రైవేట్ హాస్పిటల్స్ దే మెయింటైన్ లో కాస్ట్ ఫీజ్ స్ట్రక్చర్, బట్ దే ఆర్ ఆఫెన్ ఓవర్ క్రౌడెడ్ విత్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ అవి ఎలా ఉంటాయి, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అట్లాగే తరచూ ఎక్కువ మంది జనం వస్తూనే ఉంటారు. ఇది. దెన్ కమింగ్ టు ద థర్డ్ వన్, ఎడ్యుకేషన్. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ensure education for children aged 6 to 14 years. So government schools focus on providing education to disadvantaged groups. సో థర్డ్ మేజర్ పబ్లిక్ ఫెసిలిటీస్ ఏంటి, మన విద్యా విధానం, ఎడ్యుకేషన్. అంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ ఏం చెప్తుంది, ఎవరైతే 6 to 14 years ఏజ్ లోపు పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అందించాలన్నమాట, అందించే విధానం గురించి చెప్తుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ అనేది ఏం చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఎలా ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అనేది ఎవరైతే ఈ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ ఉంటారో, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు, కానీ ఎవరైతే సొసైటీకి దూరంగా ఉంటారో వీళ్ళకి ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఎడ్యుకేషన్ అనేది అందించాలన్నమాట. ఇది. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ మేజర్ పబ్లిక్ ఫెసిలిటీ, దట్ ఈస్ electricity. It is important for daily life and economic activities. Some schemes like Saubhagya, it aims to provide electricity to all households, especially in the rural areas. ఇప్పుడు ఫోర్త్ పబ్లిక్ ఫెసిలిటీ చూసినట్లయితే ఎలక్ట్రిసిటీ అనమాట. ఇది ఏం చేస్తుంది, ఇది అందరికీ తెలుసు, అంటే ఎలక్ట్రిసిటీ లేనిదే మన లైఫ్ అనేది గడవటం చాలా కష్టం. ఇది ఎలా డైలీ లైఫ్లో దీని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అట్లాగే మన ఏదైతే కొన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, లైక్ ఇండస్ట్రియల్స్ కానీ ఏదైనా కానీ ఎలక్ట్రిసిటీ అనేది మేజర్ అయిపోయింది అనమాట. అది లేకుండా పనులు అనేవి జరగవు అనమాట. అట్లాగే దీనికి సంబంధించిన స్కీమ్స్ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ సౌభాగ్య స్కీమ్ ఉందో ఇది ఏం చేస్తుంది, మొత్తం ఆల్ హౌస్ హోల్డ్స్కి ఎవరైతే రూరల్ ఏరియాస్ ఉంటారో వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీని అందజేస్తుంది. అది. Then coming to the fifth major public facility, that is public transport. So the public transport include
here government provide buses, trains, etc. for affordable and accessible transport. So these are crucial for those who can't afford private transport. ఇంకోటి ఏంటి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. మనకు తెలిసిందే గవర్నమెంట్ అనేది మనకి బస్సెస్ని, ట్రైన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లా అది కూడా రేట్స్ అనేవి అఫోర్డబుల్గా ఉంటాయి. అది ట్రాన్స్పోర్టేషన్ అనేది అందరికీ అందే విధంగా చూసుకుంటుంది. ఎవరైతే ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్కి అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అనమాట, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది. దెన్ కమింగ్ టు ద సిక్స్త్ అండ్ ఫైనల్ మేజర్ public facilities, that is sanitation. So these are public toilets, waste disposal, sewage system ensure hygiene. So programs like Swachh Bharat Mission aims to improve sanitation across India. సో సిక్స్త్ మేజర్ ఏంటి, శానిటేషన్ అనమాట. సో శానిటేషన్లో ఏముంటుంది, పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, అట్లాగే ఈ వేస్ట్ అనేది డిస్పోజల్ మెకానిజం ఉంటుంది, అట్లాగే సీవేజ్ సిస్టమ్ అనేది క్లియర్గా ఉండటం వల్ల అక్కడ సొసైటీ అనేది హైజీన్గా ఉంటుంది, అక్కడ పీపుల్స్కి అనేవి ఎలాంటి రోగాలు కూడా రావు. అట్లాగే దీనికి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ చూసినట్లయితే స్వచ్ఛ భారత మిషన్ ఇదేం చేస్తుంది, మన ఇండియాలో అన్ని చోట్ల ఈ శానిటేషన్ అనేది ఇంప్రూవ్మెంట్లో ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఇది. దెన్ కమింగ్ టు ద అనదర్ మేజర్ ఇష్యూ ఇన్ దిస్ చాప్టర్, దట్ ఈస్ privatization of public facilities. So here we will discuss private versus public. So private services often expensive, making them inaccessible to the poor. సో ఈ పబ్లిక్ ప్రైవేట్కి ఎక్కువసారి కంపారిజన్ చూసినట్లయితే ఈ ప్రైవేట్ సర్వీసెస్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఈ ఎక్స్పెన్సివ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వీళ్ళకి ఇవి ఇన్యాక్సెసిబుల్గా ఉంటాయి అన్నమాట. దెన్ కమింగ్ టు ద another major in this privatization of the public facilities, that is they are profit oriented, they are profit motive. So private companies aim to profit, leading to the higher cost, fewer services to those who can't pay. ఇంకో మేజర్ మోటివ్ ఏంటి, ఇవి ఎలా ఉంటాయి, ప్రైవేటైజేషన్ అనేది మనం పబ్లిక్ ఫెసిలిటీస్ని ప్రైవేట్ చేయడం వల్ల అవి ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్ బేసే ఉంటాయి, అంటే ఎక్కువ ప్రాఫిట్ మాత్రమే చూస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ఈ ప్రైవేట్ కంపెనీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ప్రాఫిట్ అనమాట. అలా ఏం చేస్తాయంటే ప్రాఫిట్ పొందాలంటే ఏం చేయాలి, కాస్ట్లు పెంచేయాలి. సో ఇలా కాస్ట్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే పే చేయలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి కొన్ని సర్వీసెస్ మాత్రమే అందుతాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ వన్ పబ్లిక్ గుడ్. సో పబ్లిక్ ఫెసిలిటీస్ ఫోకస్ ఆన్ సర్వింగ్ ఆల్ సిటిజన్స్, నాట్ జస్ట్ మేకింగ్ ప్రాఫిట్. కానీ మన పబ్లిక్ అంటే గవర్నమెంట్ యొక్క విధానాలు ఎలా ఉంటాయి, ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి అందరికీ అంటే మా సొసైటీలో ఉన్న సిటిజన్స్ అందరికీ అందాలి, అట్లాగే ఇవి ప్రాఫిట్ ఓరియంటెడ్లో మాత్రం ఉండవు అది. దెన్ గవర్నమెంట్ రెగ్యులేషన్. సో మస్ట్ ఎన్ష్యూర్ ప్రైవేట్ సర్వీసెస్ రిమైన్ అఫోర్డబుల్ అండ్ మీట్ పబ్లిక్ నీడ్స్. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అనేది రెగ్యులేట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ మెకానిజం ఉంటుందో వీళ్ళు సర్వీసెస్ అనేవి అఫోర్డబుల్గా ఉండాలి, అలాగే అందరి యొక్క సిటిజన్స్కి అవసరాలకి అందే విధంగా ఉండాలి. సో ఇది గవర్నమెంట్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. సో ఇది దెన్ కమింగ్ to the another major topic in this lesson, that is role of government. So the first one, obligation. సో మస్ట్ ప్రొవైడ్ బేసిక్ ఫెసిలిటీస్ టు ద సిటిజన్స్. అంటే మన సొసైటీలో ఉన్న సిటిజన్స్ అందరికీ ఈ బేసిక్ ఫెసిలిటీస్ అనేవి అందరికి అందే విధమైన బాధ్యతలు అనేది గవర్నమెంట్కి ఉందన్నమాట. దెన్ అనదర్ మేజర్ రోల్ ఆఫ్ ది గవర్నమెంట్, దట్ ఈస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. It ensure equal access in rural, urban areas across the income groups. సో ఇంకోటి ఏంటంటే ఇది సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట గవర్నమెంట్ అనేది. ఇది ఏం చేస్తుంది, ఎవరైతే రూరల్ పీపుల్స్ కానీ అర్బన్ ఏరియాస్లో కానీ అందరు పీపుల్స్కి ఈ యొక్క యాక్సెస్ అనేది సమానంగా ఉండాలి, అట్లాగే వాళ్ళ యొక్క ఇన్కమ్ గ్రూప్తో సంబంధం లేకుండా. Then coming to the public investment. So governments needs to invest heavily in infrastructure like roads,
స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. సో గవర్నమెంట్ యొక్క ఇంకో మేజర్ రోల్ ఏంటి అంటే అసలు గవర్నమెంట్ చేయాల్సినవి ఏంటి అసలు? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఏదైతే ప్రజలకు అవసరమైన హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి కదా, అవి రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్లో కానీ వాటికి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అయితేనే కదా, అదే కదా గవర్నమెంట్ చేయాల్సిన పని కూడా. దెన్ కమింగ్ టు ద another major role of the government, that is they provide subsidies to make services like healthcare, education affordable to the economically weaker sections. ఎవరైతే ఆర్థిక పరంగా వెనకబడి ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది కొన్ని సబ్సిడీస్ విధంగా ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అఫోర్డబుల్గా ఉండే విధంగా చూసుకోవాలి. సో ఇది దీస్ ఆర్ ద మేజర్ రూల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ for providing public facilities. Then coming to the another major issue in this chapter, that is water as a case study. Here we will discuss water scarcity, challenges, inequality and government role. First one, water scarcity. So many people in India, especially in rural areas, lack access to water. First ఏంటి, వాటర్ యొక్క కొరత ఎలా ఉంది మన ఇండియాలో? చాలామంది పీపుల్స్ అనేవాళ్ళు ఎస్పెషల్లీ ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకందరికీ క్లీన్ వాటర్ అనేది అందట్లేదు. ఇది మనందరూ తెలిసిందే. దెన్ కమింగ్ టు ఛాలెంజెస్, సవాళ్ళు చూసినట్లయితే అర్బన్ ఏరియాస్ మే హ్యావ్ బెటర్ వాటర్ సప్లై బై రూరల్ అండ్ పూర్ నైబర్హుడ్ స్ట్రగుల్స్. అంటే మనకందరూ తెలుసు, సిటీస్లో లేదంటే అర్బన్ ఏరియాస్లో ఉంటారో వారికి మంచి క్లీన్ వాటర్ సప్లై ఉంటుంది. కానీ రూరల్లో కానీ అలాగే ఈ అర్బన్ ఏరియాస్కి సంబంధించి పూర్ నైబరింగ్ సిటీస్ ఉంటాయి కదా, నైబరింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అవి చాలా ఈ సవాళ్ళని ఎదుర్కొంటూ ఉంటాయి అన్నమాట. దెన్ కమింగ్ టు ఇన్ఈక్వాలిటీ. వెల్తియర్ కమ్యూనిటీస్ ఆఫెన్ హ్యావ్ బెటర్ వాటర్ యాక్సెస్ దెన్ పూరర్ వన్స్. మనందరూ తెలిసిందే. సో అంటే ఎవరైతే బాగా మనీ ఉన్న లైక్ ఇదే ఈ వెల్తియర్ కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళకి ఎలా ఉంటాయి, ఈ వాటర్ యాక్సెస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ఈ కంపేరింగ్ టు పూరర్ వన్స్. అది. దెన్ కమింగ్ టు గవర్నమెంట్ రోల్. సో గవర్నమెంట్ మస్ట్ ఎన్ష్యూర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంట్రడ్యూసెస్ స్కీమ్స్ లైక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో అప్పుడు గవర్నమెంట్ రోల్ ఏంటంటే ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మంచిగా ఉండే విధంగా, అట్లాగే కొన్ని స్కీమ్స్ ఏవైతే రెయిన్ వాటర్ సంబంధించిన స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వాటర్ యొక్క స్కాసిటీ అనేది ఉంటుంది అనమాట. సో దెన్ కమింగ్ టు ద కన్క్లూజన్, పబ్లిక్ ఫెసిలిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది సొసైటీస్ వెల్ బీయింగ్ అండ్ డెవలప్మెంట్. అంటే ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి మన సొసైటీ యొక్క వెల్ బీయింగ్లో కానీ, డెవలప్మెంట్లో కానీ అతి ముఖ్యమైన అనమాట ఇవి. దెన్ ప్రైవేటైజేషన్ మే ఇంక్రీజ్ ఎఫిషియన్సీ బట్ ఇట్స్ గవర్నమెంట్ డ్యూటీ టు ఎన్ష్యూర్ ఈక్వల్ యాక్సెస్ ఫర్ ఆల్. అంటే ఈ ప్రైవేటైజేషన్ అనేది ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసినప్పటికి కూడా గవర్నమెంట్ అనేది ఈ యొక్క పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి అందరికీ యాక్సెస్ అవుతున్నాయా లేదా అనేసి దాని యొక్క బాధ్యత అనమాట. అండ్ ఆల్సో ఈక్విటీ ఇన్ యాక్సెస్ ఇస్ ద కీ ఫర్ జస్ట్ సొసైటీ అండ్ నేషనల్ ప్రోగ్రెస్. అంటే ఎప్పుడైతే ఈ యొక్క పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి అందరికీ అందుతాయో అప్పుడు మన సొసైటీ అనేది సమాంతరంగా ఉంటుంది, ఇక్కడ సమాంతరంగా ఉంటుంది. అట్లాగే మన యొక్క దేశాన్ని యొక్క ప్రోగ్రెస్లో మేజర్గా దీని యొక్క రోల్ అనేది ఉంటుంది అనమాట. So this is all about the today's video. So thanks for watching. If you found this video helpful, don't forget to like, share, subscribe to our channel for more educational content. So see you in the next video. Until the next time, this is Ramanjanailu signing off. Jai Hind.